శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు తృప్తి. రచించిన వారు ముద్దంశెట్టి హనుమంతరావు గారు. కథ విందాము. రంగురంగు విద్యుత్ దీపాల కాంతిలో ఆ పరిసరాలు దేదీప్యమానంగా మెరిసిపోతున్నాయి. లౌడ్ స్పీకర్లకు శ్రావ్యమైన సినిమా పాటలు వీణుల విందుగా వినిపిస్తున్నాయి. బయట గేటు దగ్గర నుంచి కళ్యాణ మండపం వరకు చిన్న రంగు బల్బుల తోరణాలు వేలాడుతూ వింత శోభను తెచ్చిపెట్టాయి. ఆ ప్రాంగణమంతా కార్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లతో నిండిపోయింది. ఆ ప్రాంగణంలోని హడావిడి హంగామా చూస్తూ ఉంటే ఎవరిదో గొప్పింటి వారి వివాహమని అనిపించకపోదు. వివాహ ముహూర్తం రాత్రి 2:04 నిశ్చయించడం మూలాన ఇప్పుడొచ్చిన వాళ్లంతా ఎంతవరకు ఉండే వధూవరుల్ని ఆశీర్వదిస్తారు అన్నదే సందేహాస్పదమే. అలా ఉండేవారు తక్కువే. సన్నిహిత బంధువులు, సన్నిహిత స్నేహితులు మాత్రమే ఉంటారు. విందు భోజనాలు ముగించి చాలామంది వెళ్ళిపోతున్నారు. వెళ్లే ముందు వధూవరులను ఆశీర్వదించి వారికి ఇవ్వాల్సిన బహుమతులు గాని చదివింపులు గాని ఇప్పుడే అందజేసి వెళ్లడం రివాజు. వరుడి తరపు వారిద్దరూ అటువంటి చదివింపులను తీసుకోవడానికి ఓ చోట ప్రత్యేకంగా టేబుల్ వేసుకుని కూర్చున్నారు. అయితే వధువు తరపు నుంచి మాత్రం అటువంటి ఏర్పాటేమీ లేదు. వధువు తండ్రి రామలింగస్వామి అటువంటి చదివింపులు స్వయంగా తీసుకుంటున్నాడు. వస్తు రూపేణా వచ్చిన వాటిని భార్య దగ్గరికి పంపించేస్తున్నాడు. స్నేహ బృందంతో కళ్యాణ మండపం హాల్లో ఓ మూల కూర్చుని పిచ్చాపాటి కొడుతున్న వరుడు దాసు రామలింగస్వామిని గమనిస్తూనే ఉన్నాడు. మామగారు డబ్బు మనిషిని అప్పుడే గ్రహించేశాడు దాసు. రాత్రి 2:04 వివాహం జరిగిపోయింది. ఏ కొద్దిమందో ఆహుతులు అప్పటి వరకు ఉండి వధూవరులని ఆశీర్వదించారు. ఏ విధమైన గొడవలు లేకుండా వివాహం సాఫీగా జరిగినందుకు దాసు ఎంతో ఆనందించాడు. ఆ మేరకు మామగారిని అభినందించాడు. అత్తవారింట్లో ఉన్న 3 రోజులు హాయిగా గడిచిపోయింది. దాసుని ఓ విఐపికి ఇచ్చే ట్రీట్మెంట్ అతనికి లభించిందంటే అది అతిశయోక్తి కాదు. అతనికి అర్థం కాని విషయం మాత్రం ఒకటుంది. మామగారు పెద్ద ఉద్యోగమేం కాదు, సామాన్య ఉద్యోగే. అటువంటి వ్యక్తి ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు అంటే స్వతహాగా అతను డబ్బున్నవాడు అయి ఉండాలి, లేదా డబ్బు సంపాదించే అవకాశాలైనా ఉండి ఉండాలి అనుకున్నాడు. ఓనాడు రాత్రి భార్యను అడిగాడు దాసు, దీప్తి, నువ్వు మరేమీ అనుకోనంటే ఓ ప్రశ్న వేస్తాను అని. అడగండి. మీ నాన్నగారు చేస్తున్న ఉద్యోగం ఏమిటి? ఏదో ఇన్స్పెక్టర్ ఉద్యోగం అండి. ఎందుకలా అడుగుతున్నారు? మన పెళ్లికి మీ నాన్నగారు బాగానే ఖర్చు పెట్టారు. ఆస్తిపాస్తులు బాగా ఉండి ఉండాలి, అవునా? అబ్బే, ఆస్తులేమీ లేవండి, అమాయకంగా చెప్పింది. అయితే పైరాబడి వచ్చే ఉద్యోగమైనా అయి ఉండాలి. దీప్తి మొహం చిన్నపోయింది. ఏమో, ఆ విషయం నాకు తెలియదండి అంది కాస్తంత నిరుత్సాహంగా. దీప్తి, నేను మరి ఏ చెడు ఉద్దేశంతోనూ అనలేదు. నువ్వేమీ బాధపడకు. నీకు మీ నాన్నగారంటే ఎంత గౌరవం, అభిమానం ఉందో మామగారంటే నాకు అంతే గౌరవ అభిమానాలు ఉన్నాయి దీప్తి. అందుకనే ఆయన అక్రమార్జనకి పాల్పడి ఎప్పుడైనా చిక్కుల్లో ఇరుక్కోవడం నాకు నచ్చనిది. దీప్తి కంగారుగా భర్త మొహంలోకి చూసింది. అలాగని ఆయన్ని నిలదీసి అడుగుతారా అంది ఆతృతగా. అలా అడిగిన పక్షంలో తండ్రి ఎంత బాధపడతాడో, కృంగిపోతారోనని ఆమె భయం. సన్నగా నవ్వాడు దాసు. నేనంత తెలివిహీనుణ్ణి కాదు దీప్తి. నొప్పింపక తానవ్వక అన్న పద్ధతిలో పరోక్షంగా సూచనలిస్తాను. నిజాయితీగా బ్రతకడంలో ఎంత హాయి ఉందో చెప్తాను. అది అన్యాపదేశంగానే, నువ్వేమీ కంగారు పడకు అన్నాడు దాసు. దీప్తి మరేమీ ప్రశ్నించలేదు. సరే, మీ ఇష్టం అంటూ మౌనం దాల్చింది. దాసు చిరునవ్వులు చిందిస్తూ భార్యని తన బాహువుల్లోకి తీసుకున్నాడు. దాసు, దీప్తి కొత్త కాపురం ప్రారంభించారు. ఎంతో హాయిగా, ఆనందంగా, సాఫీగా సాగిపోతోంది వారి సంసార జీవితం. ఓ రోజు రామలింగస్వామి కూతురింటికొచ్చారు. వేరే పని మీద అటువైపుగా వచ్చాడు కనుక కూతుర్ని అల్లుణ్ణి చూసిపోదామని ఇలా వచ్చాడు. తండ్రిని చూడగానే ఎంతగానో మురిసిపోయింది దీప్తి. దాసు మామగారిని సాదరంగా ఆహ్వానించాడు. మీరొస్తారని రోజూ ఎదురు చూస్తున్నాం నాన్న, అమ్మని తీసుకురాలేకపోయారా అంది దీప్తి. మీ ఇంటికి రావాలంటే ఒక ఊరు ప్రయాణమమ్మా. నేనంటే స్కూటర్ మీద వచ్చేస్తాను. మీ అమ్మ ఇంత దూరం స్కూటర్ మీద రాను అంటుంది. అదిగాక వేరే పని మీద నేను ఇటువైపు వచ్చాను. అలా చూసిపోదామని మీ ఇంటికొచ్చాను. ఓ మిత్రుణ్ణి కారు అడిగాను. 2-3 రోజుల్లో మేమిద్దరం వస్తాంలే అన్నాడు రామలింగస్వామి కూర్చుంటూనే.
కూర్చోండి నాన్న, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది దీప్తి. నువ్వు ఇంట్లో ఉంటావో లేదో అనుకున్నానల్లుడు. ఓవర్ టైం ఉంటుంది కదా. నేను ఓవర్ టైంలు అవి చెయ్యను మావగారు. డ్యూటీ అవ్వగానే నేరుగా ఇంటికొచ్చేస్తాను విస్తుపోయాడు రామలింగస్వామి. ఓవర్ టైం కోసం అందరూ ఎగబడే రోజులివి. కావాలని కొన్ని సందర్భాల్లో సంబంధిత అధికారులకి కాకాపట్టి లేదా ముడుపులు చెల్లించుకుని ఓవర్ టైం వేయించుకుంటారు కొందరు. అటువంటిది ఇతనేమిటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు మనసులోనే. అదేమిటి బాబు, ఓవర్ టైం చేస్తే బాగా గిట్టుబాటు అవుతుంది కదా, ఎంతోమంది కోరి మరీ వేయించుకుంటారట కదా అన్నాడు రామలింగస్వామి. దాసు తేలిగ్గా నవ్వాడు. నిజం చెప్పమంటారా? చెప్పు బాబు. పేరుకే ఓవర్ టైం గాని నిజానికి ఆ సమయంలో ఎవ్వరూ సమంగా పని చెయ్యరు మావగారు. అన్నీ దొంగలెక్కలే. అసలు నిర్ణీత డ్యూటీ సమయంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఈ ఓవర్ టైంలు ఎందుకు చెప్పండి? దొంగలెక్కలు రాసి సంపాదించడం ఎందుకు? అది ప్రభుత్వాన్ని మోసగించడం కాదా? అయినా సరే చాలామందికి అది అలవాటు. నిజాయితీగా నీతిగా సంపాదించి ఏ కొద్దిపాటి అయినా అందులోనే తృప్తి ఆనందం ఉంటుందని వాళ్ళకి తెలీదు. చిన్న ఉపన్యాసం ఇచ్చాడు. రామలింగస్వామి మొహం హఠాత్తుగా పాలిపోయింది. చప్పున మాట్లాడలేకపోయాడు. మామగారిలో అప్పుడే అంతర్మథనం మొదలయ్యిందని గ్రహించిన దాసు మళ్లీ ప్రారంభించాడు. అంతేకాదు మామగారు, చాలామంది అవకాశం ఉంది కదా అని అక్రమార్జనకి అలవాటు పడతారు. మేడలు కడతారు, బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకుంటారు. అయితే ఈ అలవాటు మొదట్లో చాలా ఆనందంగా ఉన్నా లంచాలిచ్చే వాళ్ల పీడింపబడ్డ వాళ్ల ఉసురు శాపనార్థాలు ఊరికనే పోతాయంటారా? అవన్నీ శాపాలై ఎప్పుడో ఒకప్పుడు ఇరకాటంలో పడతారు. అప్పుడు చింతించి ఏం లాభం? అప్పటికే తరుణం మించిపోతుంది. మనం రోజూ వార్తాపత్రికల్లో చదువుతూనే ఉన్నాం కదండి. అందుకనే ఈ డబ్బు యావ విషయంలో నేను ఖచ్చితంగా ఉంటాను అంటూ ముగించాడు దాసు. అక్రమార్జన విషయంలో అప్రస్తుతమే అయినా మావగారి శ్రేయస్సు కోరి అలా చెప్పాల్సి వచ్చింది అతనికి. రామలింగస్వామి అంతరంగంలో ఎన్నో ఆలోచనలు గిర్రున తిరిగినాయి. బహుశా తన అక్రమార్జన విషయం అల్లుడికి తెలిసిపోయి ఉంటుందేమోననుకుని చిన్నబుచ్చుకున్నాడు. తెలియకపోతే ఆ ప్రస్తావన అప్రస్తుతమే అయినా పరోక్షంగా ఎందుకలా హెచ్చరిస్తున్నాడు? ఆయన చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదేమో. ఈ అలవాటు క్రమంగా ఎక్కడికి తీసుకుపోతోందో ఎవరికి తెలుసు? దురదృష్టవశాత్తు ఎప్పుడైనా పట్టుబడితే ఎంత అప్రతిష్ట! ఇంతవరకు తాను గడించింది చాలదు, ఇంకా ఎవరి కోసం గడించాలి? ఉన్న ఒక్క అమ్మాయికి వివాహం జరిగిపోయింది. ఇంకా కావాల్సిందేమిటి? ఒకరి ఉసురు శాపనార్థాలు తనకెందుకు? ఎప్పటికైనా నిజాయితీ పథంలో పడితే పోలా? ఇలా సాగినాయి. ఏమిటి మావగారు అలా ఆలోచనల్లో పడ్డారు? ఆసక్తిగా ప్రశ్నించాడు దాసు. అతనికి తెలుసు మామగారు ఏం ఆలోచిస్తున్నారు. అయినా తమాషాకి అడిగాడు. ఏం జవాబు చెప్తాడు రామలింగస్వామి? పేలవంగా ఓ చిరునవ్వు నవ్వాడు. అబ్బే ఏమీ లేదు బాబూ, నీవు ఎంత ఉన్నతమైన భావాలను అనుకుంటున్నాను అంతే. దీప్తి టిఫిన్ తీసుకొచ్చి తండ్రికి భర్తకి చెరో ప్లేటుతో పెట్టింది. ఇప్పుడెందుకమ్మా ఇవన్నీను అన్నాడు రామలింగస్వామి. తీసుకోండి మామగారు. కూతురింట్లో ఆతిథ్యం పొందడానికి అభ్యంతరం ఉండకూడదండి సన్నగా నవ్వుతూ అన్నాడు దాసు. అభ్యంతరం అని కాదు బాబూ, అలా తినటం రివాజు అంతేగా. తినడం మానేస్తాననుకుంటున్నావా? నవ్వుతూనే అంటూ టిఫిన్ తీసుకోవడం ప్రారంభించాడు రామలింగస్వామి. దీప్తి ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి మంచినీళ్లు కాఫీ తీసుకొచ్చింది. కాఫీ తీసుకున్నాక లేచాడు రామలింగస్వామి. వెళ్ళొస్తానమ్మా, మీ అమ్మని తీసుకుని వస్తాలే. వస్తానల్లుడు అన్నాడు. మంచిదండి నాన్న, అమ్మని అడిగినట్టు చెప్పండి అంది దీప్తి. అలాగేనమ్మా అంటూ బయలుదేరాడు. రామలింగస్వామికి మనసులో ఉండేది అమ్మాయి చేతిలో ఓ 50 రూపాయలు పెట్టాలి అని. కానీ అల్లుడు ఆ పైకాన్ని తీసుకొనివ్వడేమో అన్న సందేహం అతన్ని ఆ ప్రయత్నం నుంచి ఆపేసింది. బయటికి నిష్క్రమించాడు మౌనంగా. అదేమిటండి, మా నాన్నగారు వస్తే బాగా సుత్తి కొట్టి పంపించారు అంది దీప్తి భర్తతో. దాసు మెల్లగా నవ్వాడు. అది సుత్తి కాదు దీప్తి, మీ నాన్నగారికి జ్ఞానోదయం కలిగించాలని, ఆయనలో మార్పు తేవాలని చిన్న ప్రయత్నం చేశాను అంతే. అంటే దీప్తికి ఏమీ అర్థం కాలేదు. మీ నాన్నగారికి ఉన్న బాధ్యతలేమిటి? నేను ఏకైక సంతానాన్ని. నా తల్లిదండ్రులకు మగ సంతానం లేదు. నా వివాహం జరిపించేశారు కాబట్టి ఇంకేం బాధ్యతలున్నాయని? మరేమీ లేవండి. అవునా మరి? అయినా అన్నట్టు ముందుగా ఓ మాట ఇవ్వు,
ఏమిటండి? ఆశ్చర్యపోయింది దీప్తి. మీ నాన్నగారి విషయంలో కలిగించుకుంటున్నానని నువ్వేమీ బాధపడవు కదా? ఏమీ బాధపడను, చెప్పండి. అంతా కలుపుకుని 1,00,000 ఖర్చు పెట్టి నీకు ఘనంగా వైభవోపేతంగా వివాహం జరిపించారు మీ నాన్న, అవునా? సూటిగా భార్య మొహంలోకి చూస్తూ అన్నాడు దాసు. అవునండి. అయితే ఇంత డబ్బు ఎలా సంపాదించారంటావు? ఏమో, నాకేం తెలుసండి అయోమయంగా అంది. అవునులే, నీకెలా తెలుస్తుంది? ఆమ్యామ్యాల ద్వారా సంపాదించారు అంటే? అంటే లంచాలు తీసుకుని సంపాదించారన్నమాట. దీప్తి మొహం వివర్ణమయ్యింది. ఓ పక్క ఆవేశం వస్తున్నా బలవంతంగా ఆపుకుంది. అవన్నీ మనకెందుకులేండి, మొహం ముడుచుకుంటూనే అంది దీప్తి. అలా అనకు దీప్తి. నీకు ఆయన కన్న తండ్రైతే నాకు పిల్లనిచ్చిన మామగారు. ఆయన బాగోగులు మంచి చెడులు నాకు అవసరమే. ఆయన్ని ఎవరైనా వేలెత్తి చూపితే నా గుండెలో బల్లెం గుచ్చుతున్నట్టే ఉంటుంది. అంతేకాదు దీప్తి, రక్తం రుచి మరిగిన పులి ఆ రక్తం కోసమే అహర్నిశలు అన్వేషిస్తూ ఉంటుంది. జంతువుల్ని మనుషుల్ని చంపుతుంది. అలాగే ఈ లంచగొండితనం కూడాను. దానికి అలవాటు పడిన వారిలో మానవత్వం మంచితనం లోపిస్తాయి. నలుగురు వేలెత్తి చూపించడమే కాదు, శాపనార్థాలు పెడతారు. అవన్నీ ఊరికనే పోవు కదా. ఎప్పుడో ఓసారి మీ నాన్న పై అధికారుల ఉచ్చులో పడ్డారే అనుకో, మనందరికీ తలవంపులు కాదా? అందుకే సదుద్దేశంతోనే ఆయన్ని పరోక్షంగా హెచ్చరించాను. క్షణం మౌనం దాల్చింది దీప్తి. ఆమె కళ్లల్లో కన్నీరు పెలుబికింది. ఏవీ మాట్లాడలేని స్థితిలో అవనితముఖి ఉండిపోయింది. దాసుకి భార్య పట్ల జాలి కలిగింది. ఆమె మనోభావాన్ని అర్థం చేసుకోగలిగాడు. దగ్గరగా వెళ్ళి చూపిడి వేలితో ఆమె కన్నీరు తుడిచాడు. బాధపడనని మాటిచ్చావు, మర్చిపోయావేమిటి పిచ్చిదానా? మీ నాన్నగారంటే నాకు అభిమానముంది, గౌరవం ఉంది. అందుకే ఈ ప్రయత్నం అన్నాడు సన్నగా నవ్వుతూ. దీప్తి భర్త నిజాయితీని మనసులోనే అభినందించుకుంది. అయితే భర్త పరోక్షంగా అన్న మాటలకి నాన్నగారు బాధపడ్డారేమోనని ఆమె భయపడి, నాన్నగారు బాధపడి ఉంటారేమోనండి అంది మెల్లగా. మీ నాన్నగారు బాధపడి ఉండరని నా ఉద్దేశం దీప్తి. ఒకవేళ నా ఊహకి భిన్నంగా ఆయన బాధపడితే ఆయనకి క్షమాపణ చెప్పుకోవడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను నవ్వుతూ అన్నాడు దాసు. దీప్తి మరేం మాట్లాడలేదు. ఏ వ్యక్తి అయినా నిజాయితీగా నీతిగా బ్రతకడంలో ఎంతో ఆత్మసంతృప్తి ఉంటుంది దీప్తి. అప్పుడు నిశ్చింతగా ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు. మీ నాన్నగారిలో ఎటువంటి పరిణామం వస్తుందో చూద్దాం అన్నాడు దాసు. దీప్తి మరేమీ తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాసు ముసిముసిగా నవ్వుకున్నాడు. 2 నెలల తర్వాత దాసు దంపతులు రామలింగస్వామి ఇంటికొచ్చారు. ఏదో పండుగ సందర్భంలో. ఓ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక మామగారు అల్లుడు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అల్లుడు, నీ ఉద్యోగం ఎలా ఉంది అన్నాడు రామలింగస్వామి. నా ఉద్యోగానికి ఏమండి, లక్షణంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది సంతృప్తి మామగారు. ఆ సంతృప్తి నాకుంది. అందుకే నేను ఆనందంగా హాయిగా ఉన్నాను అన్నాడు దాసు ఎంతో నిబ్బరంగా. నువ్వన్నది అక్షరాల నిజం అల్లుడు. ఆనందమయ జీవితానికి సంతృప్తే అసలు కారణం అనిపిస్తుంది అన్నాడు రామలింగస్వామి. దాసు మామగారి మొహంలోకి చూశాడు. అదేమిటి అలా చూస్తున్నావల్లుడు ప్రశ్నించాడు రామలింగస్వామి. నవ్వాడు దాసు. అబ్బే ఏమీ లేదు మామగారు, మీ మొహంలో ఏదో కొత్త వెలుగు అగుపిస్తుంటేను. అవునల్లుడు, నాలో ఇటీవల సంతృప్తి కలిగించిన కొత్త వెలుగది చిరునవ్వుతో అన్నాడు రామలింగస్వామి. మామగారి మాటల్లోని ఆంతర్యం అర్థమైంది దాసుకి. తృప్తిగా నవ్వుకున్నాడు. తన ప్రయత్నం ఫలించినందుకు అతని ఆనందానికి అవధుల్లేకపోయాయి. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.